చేస్తే అంటే నేనేమంటున్నా సార్, మాజీ మావోయిస్టుగా పనిచేసే సిద్ధాంతం కోసం అడవి బాట వెళ్ళి తుపాకులు పట్టి మళ్ళీ జనజీవన స్రవంతిలో కలిసి అధికారం వైపు అడుగులు వేసిన వాళ్ళు చాలామంది, మునుగు జిల్లాకు సంబంధించిన సీతక్క కానీ వేముల వీరేశం కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్న పరిస్థితి కనబడుతుంది. మరి వీళ్ళు ఆ సిద్ధాంతం కోసం ఏ మేరకు పనిచేసారంటే? ఇప్పుడు అందుకోసమే శాంతి కమిటీ చెప్పేది, మీరు స్థిరమైన శాంతిని స్థాపించడానికి ఇప్పుడు ఈ చర్చలు కాల్పుల విరమణ ఏదైతుందో దీంట్లో పార్టిసిపేట్ ఆల్రెడీ చేస్తున్నారు. వాళ్ళు స్పష్టంగా చెప్పిండ్రు సమస్య ఎక్కడ ఉందన్నట్టు. ఇప్పుడు ఇవాళ దాంట్లో అభయ్ సిసి మెంబర్ ఆయన 2 స్టేట్మెంట్లు ఇచ్చిండు. ఆయనే కాకుండా కూడా మరొక నాయకుడు రూపేష్ కూడా 3 ప్రకటనలు ఇచ్చిండు. హిందీ బస్తర్ ఛానల్ అనే దానికి ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఈ మొత్తం గమనించినప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి, చాలా వాళ్ళు ఏ డిమాండ్లు కూడా పెట్టట్లేదు. అంటే ఒకనాడు ఇక్కడ పోలీస్ క్యాంపులను తీసేయాలని, జైలు నుండి వాళ్ళ కార్యకర్తలు రిలీజ్ చేయాలన్నది, తర్వాత నిషేధం ఎత్తివేయాలన్నది అనేక డిమాండ్లు పెట్టేది ఒకప్పుడు 90లో లేకపోతే 2004 లోపల ఇవన్నీ జరిగినాయి. కానీ ఇప్పుడు ఎలాంటి కూడా షరతులు లేవు. డైరెక్ట్గా వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము చర్చలకు వస్తాం, తప్పనిసరిగా వస్తాం, మేము నిజాయితీగా చెప్తున్నాం, గవర్నమెంట్ కాల్పుల విరమణ ప్రకటించాలి. మేము ఆల్రెడీ 1 నెల పాటు దాదాపు 1 నెల రోజులు కావస్తుంది, మేము ఎక్కడ కూడా ఎవరిని చంపము, వీలైన కాడికి ఆ ఏరియాలో కూడా మేము చంపడం లేదు కదా. చంపనప్పుడు మరి వాళ్ళని చుట్టుముట్టి దాడి చేయడం ఎట్లా కరెక్టు? ఇప్పుడు వాళ్ళు ప్రకటించిన తర్వాత కూడా 4-5 ఎన్కౌంటర్లు అయినాయి. 4-5 ఎన్కౌంటర్ల లోపల అలా మావోయిస్టులు ఎంతమంది, ప్రజలు ఎంతమందో మనకు తెలియదు, మనకు ఆ రిపోర్ట్ లేవు. కానీ ఈ 4-5 ఎన్కౌంటర్ల లోపల సుమారుగా 20-30-40 మంది కూడా చనిపోయినట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. అది నిజమైందో అబద్ధమైందో మనకు తెలియదు. కానీ ఇది కరెక్ట్ కాదు కదా. ఇది ఈ రకంగా చేయడం ద్వారా కొంతమంది చంపవచ్చు కాక, కానీ నష్టం నీకు రాజకీయ నష్టం, బీజేపీ ప్రభుత్వానికి చాలా రాజకీయంగా నష్టమవుతుంది. ఇవాళ కరిగుట్టలు ఏదైతే చుట్టుముట్టినరో 6 రోజులు చుట్టుముట్టి ఏ ఆపరేషన్ అయితే కొనసాగించారో ఒక టెర్రర్ సృష్టించిన మాట వాస్తవమే. కానీ మొత్తం దేశంలో ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుందని అంటే మీరు వాళ్ళు చర్చలకు వస్తామని అంటుంటే మీరు చంపడం ఎట్లా కరెక్టు? శాంతికి వాళ్ళు అంటే చర్చలకు సిద్ధం అంటే వాళ్ళ బలగం లేకపోవడంతోనే పూర్తి స్థాయిలో వాళ్ళ విస్తీర్ణం కోల్పోతున్నారు కాబట్టి భయపడుతున్నారు అనుకోవచ్చా? బలం ఉన్నదా లేదా అంటే వాళ్ళు ప్రారంభించిన రోజు వాళ్ళకి ఏ బలం ఉన్నది? కొండపల్లి సీతారామయ్య ప్రారంభించినప్పుడు ముగ్గురు పోయి వాళ్ళు అక్కడ కొండపల్లి సీతారామయ్య ఇదే మహదేపూర్ ఏరియా కరీంనగర్ జిల్లా లోపల ఒక వ్యక్తిని ముంజారత్నయ్యను అక్కడ ఒక గ్రామం లోపల జీతగానిగా ఉంచిండు. ఇంకొక డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ను భట్టాచార్య అనే డాక్టర్ను గోదావరి ఒడ్డున తుపాకులు కూడా ఎదురుగా అక్కడ భద్రకాళి అనే కాడ కూడా ఏంటంటే ఆయన అక్కడ ఇక్కడ తిరుగుతూ పోలీసు క్యాంపులకు పోయి పేకాటాడుతూ ట్రీట్మెంట్ చేస్తూ కూడా, పేకాటాడడం అనేది ఏంటంటే అక్కడ పరిచయాలు పెంచుకోవాలి, ఆర్గనైజ్ చేయాలి, ఇంకా వేరే ఏం లేదు. కాబట్టి ఆ రకంగా ఆర్గనైజేషన్ డెవలప్ చేశారు. ఆనాడు మరి ప్రభుత్వాలు చాలా బలం ఉన్నాయి కదా, ఇవ్వాలంత లేవు కానీ అవే కదా బలం ఉన్నది. ఎంతమంది? 2-3. తర్వాత దళాలు ఫస్ట్ పెట్టింది 1 దళం, 2 దళాలు, చిన్న దళాలు, తుపాకులే లేవు. అంటే ఆనాడు పరిస్థితులు ఈనాడు పరిస్థితులు చాలా డిఫరెన్స్ కదా, 2 తేడాలున్నాయి. 2 ఆనాడు ప్రభుత్వం ఆనాడు పరిస్థితులు కూడా ఆనాడు ప్రభుత్వ బలమే, ఆనాడు పరిస్థితులు అది బలమే. మరి ఆనాడు మావోయిస్టులు నక్సలైట్ల బలం చాలా తక్కువ, వేళ్ళ మీద లెక్కబట్టదగ్గ వ్యక్తులే. వాళ్ళకి తుపాకు లేవు, పైసలు లేవు, తాగుదామంటే బీడీ లేదు. విన్నవా? బీడీలు కూడా ఏరుకొని తాగిన చరిత్ర ఒకటి ఉన్నది. కాబట్టి వాళ్ళ సిద్ధాంత బలమే, ఏ సిద్ధాంతం అవుతుందో ఆ సిద్ధాంతమే వాళ్ళు గొప్పదిగా భావిస్తారు. అది భావించినప్పుడు 1-2 కాదు, వాళ్ళ బలం ఎక్కడ? సిద్ధాంతంతో పాటుగా ప్రజల బలము, ప్రజల్ని ఆర్గనైజ్ చేసుకునే బలము. ప్రజలను ఆర్గనైజ్ చేశారు. జగిత్యాల ఉద్యమం చేశారు కదా, కరీంనగర్ ఉద్యమం చేశారు కదా, లేదా వరంగల్, తెలంగాణ వ్యాపించింది కదా, పట్టణాలకు పెరిగింది కదా. వరంగల్ అనేది ఏందో మొత్తంగా రాడికల్సే కదా, హైదరాబాద్లో కూడా అన్ని యూనివర్సిటీలు రాడికల్సే కదా. ఆంధ్రకు విస్తరించింది, వివిధ రాష్ట్రాలకు విస్తరించింది. ఎట్లా విస్తరించింది? ప్రభుత్వాల బలం పెరిగింది కదా. నువ్వు పెరిగినప్పటికీ ప్రజలు ఉంటే, ప్రజలను ఆర్గనైజ్ చేస్తే వాళ్ళు ఏమంటారంటే ప్రజలే చరిత్ర నిర్మాతలు కాబట్టి ప్రజల్ని నువ్వు సంఘటితపరచుకుంటే నీ బలం పెరుగుతుంది, నువ్వు సంఘటితపరచకపోతే నీ బలం ఉండదు. ఒక మాట ఏంటంటే తెలంగాణ అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి సుమారుగా ఎంతమంది ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడున్న బలగం? ఈ సంఖ్య ఎవరు చెప్పలేరు. అంటే అంచనా ప్రకారం ఈ సంఖ్య ప్రధానం కాదు, వాళ్ళు వేసే ప్రభావమే తప్ప. నేను మొదటగా ఏం చెప్పినంటే వాళ్ళ ప్రభావం గతంతో పోల్చుకుంటే చాలా చాలా తగ్గిన మాట. మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ పూర్తి స్థాయిలో చర్చలు జరిగినాయి కాబట్టి మావోయిస్ట్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో శాంతి చర్చలకు సంబంధించి మీరు వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కానీ ఇదంతా జరుగుతున్నది కాల్పుల విరమణతోనే. కానీ
ప్రజాక్షేత్రంలోకి వచ్చిన తర్వాత వాళ్ళంటూ ఒక సొంత పార్టీ పెట్టి పూర్తి స్థాయిలో ప్రజలను మార్చదలుచుకుంటే మార్చొచ్చు కదా, ఇంకా ఈ ఒప్పందాలు, ఈ కాల్పు విరమణలు ఇవన్నీ ఎందుకు అనే ప్రశ్న ఉత్పన్నం. మా శాంతి చర్చల కమిటీ లక్ష్యం వాళ్ళని తీసుకురావడమే మా ప్రధాన లక్ష్యం కాదు. మేము స్పష్టంగా చెప్పేది ఏంటంటే, అంటే ప్రాణాలు ఏవైతున్నాయో రాజ్యాంగంలో ఒకటి ఏదైతే చెప్తుందో 21వ ఆర్టికల్ ప్రకారంగా ప్రతి ప్రాణి జీవించే హక్కు ఉంది. మావోయిస్టులు జీవించే హక్కు ఉంది, అక్కడ ప్రజలు జీవించే హక్కు ఉన్నది, పోలీసులు జీవించే హక్కు ఉన్నది. ఇప్పుడు ఈ యుద్ధం ద్వారా రోజువారీ మరణాలు అనేటివో మొత్తం సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది సరైనది కాదు. ఇవాళ భారత రాజ్యాంగం ఏదైతుందో ఇవాళ ఈ వ్యవస్థ ప్రకారంగా తప్పనిసరిగా ఒక రాజ్యము, ఒక ప్రభుత్వం తప్పనిసరిగా వాళ్ళను శాంతి చర్చలకు పిలవాలి. వారిని ఈ సమాజంలో తీసుకురావడం ప్రధాన బాధ్యత ఎవరిదని అంటే ప్రభుత్వందే. ఏ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, టీఆర్ఎస్, ఏ పార్టీ అనేది అది అనవసరమైంది. రాజ్యాంగం చెప్తుంది. ఎందుకు రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాలు ఎందుకు చేయాలి? వాళ్ళ కాడ తుపాకులు ఉన్నప్పుడు ఎందుకు చేయాలి? వాళ్ళని చంపవచ్చు కదంటే చంపడం అనేది ఇప్పుడు ఇలా మరి చాలామంది స్మగ్లింగ్ చేస్తూ అంటారు, రకరకాల నేర కలాపాలు చేస్తారు. మరి వాళ్ళందరినీ చంపేస్తావా? వాళ్ళని చంపడం అని అంటే ఇప్పుడు వాళ్ళని సంస్కరించాలి, లేదా వాళ్ళతో మాట్లాడాలి, రమ్మని చెప్పాలి. లేదనుకున్నప్పుడు అది కంట్రోలింగ్ కోసం చేయడం వేరు. చరిత్రలో ఏం జరిగింది? బందిపోటు దొంగలకు మావోయిస్టులకు చాలా భూమికి ఆకాశానికి తేడా ఉంది, అది వేరే విషయం. కానీ ఆనాడు బందిపోటు దొంగలను కూడా చెంబల్లోయ నుంచి మరి వాళ్ళని తీసుకురావడానికి జయప్రకాష్ నారాయణ కూడా కృషి చేసిండు కదా, జనతా పార్టీ నాయకుడు. జనతా పార్టీ అదంతా చేసింది. చరిత్ర ఎక్కడైనా రాజ్యాంగం చెప్పేది. ఈ దేశంలో మాత్రమే కాదు, ఏ దేశంలో అయినా. నేపాల్లో కూడా మరి ఒకప్పుడు, ఇప్పుడు వాళ్ళ పేరేం పేరు, ఇప్పుడు అధికారులకు మన శ్రీలంకలో వచ్చింది జేవీపీ అనే ఒక కమ్యూనిస్టు పార్టీ. వాళ్ళు కూడా సాయుధ పోరాటం చేశారు, బ్రహ్మాండంగా చేశారు. చాలామంది చనిపోయారు, వేలాది మంది చనిపోయారు. మావోయిస్టు పార్టీ కంటే ఎక్కువ సంఖ్యలో చనిపోయారు. కేంద్ర కమిటీ మెంబర్లు చనిపోయారు, కేంద్ర సెక్రటరీ చనిపోయాడు. కానీ ఆ తర్వాత వాళ్ళు కూడా ఏంటంటే ప్రజా మార్గంలోకి వచ్చేసారు, వాళ్ళు బయటకు వచ్చేసారు. వచ్చినప్పుడు మరి ప్రభుత్వం కూడా చొరవ తీసుకుంటేనే కదా వచ్చేది. ప్రభుత్వం చొరవ తీసుకోకుండా రారు కదా, లొంగిపోరు కదా. లొంగిపోతే ఉంటుంది, ఇంకా చర్చలే ఉంటాయి. లొంగిపోవడం అంటే నేను చెప్పేది ఏంటంటే, లొంగిపోవడం అంటే అది పార్టీ కాదు కదా. లొంగిపోవడం అంటే వ్యక్తులకు వస్తారు, అంటే అవకాశం ప్రభుత్వాలు ఇచ్చే అవకాశం తప్పనిసరిగా ఇస్తారు, ఇవ్వాలి కూడా. సార్ నేను ఒక మాట ఏమంటారు, ఇవ్వకపోతే వాళ్ళు ఎందుకు వస్తారు? లేదనుకో దేనికోసం వస్తారు? వాళ్ళు పోరాడుతూనే ఉంటారు. వాళ్ళు ఇలాగే ఎన్కౌంటర్ జరుగుతూ ఉంటే పోరాటం జరుగుతుంది. వాళ్ళ కృషి వాళ్ళు చేస్తారు కదా.